హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ తాటి ముంజలతో ఫాలూదా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం తాటి ముంజల పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకో. నెక్స్ట్ తాటి ముంజలకి 2 స్పూన్ల రోజ్ సిరప్ యాడ్ చేసేసి బాగా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో పాలు తీసుకుని బాగా మరిగించి చక్కెర వేసి కలిపిన తర్వాత చల్లారాక అందులో ఒక 4 స్పూన్ల రోజ్ సిరప్ వేసి బాగా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సేమియా వేసి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉన్న నీళ్ళంతా వంపేసి సేమియా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో సబ్జా గింజలు తీసుకుని కొంచెం వాటర్ పోసి నాననివ్వాలన్నమాట. సో మన ఫాలూదా కావాల్సిన పదార్థాలన్నీ రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఫాలూదాకి సరిపడా అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం తాటి ముంజల ఫాలూదా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గ్లాస్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్, నెక్స్ట్ రోజ్ సిరప్, తర్వాత ఉడకపెట్టినటువంటి సేమియా, నెక్స్ట్ సబ్జా గింజలు, తర్వాత ముంజలు, ఆ ముంజ ముక్కలు వేయాలి. అదేవిధంగా ఇంకొకసారి మళ్ళీ వేయాలి. ఇలా 2 లేయర్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పాలు, రోజ్ సిరప్ కలిపిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలు పోసుకోవాలి. ఇలా పాలు కూడా పోసిన తర్వాత పైన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వేసి బాదం, కాజు, నెక్స్ట్ స్ట్రాబెర్రీ పీసెస్ తోటి డెకరేట్ చేసుకుంటే మన తాటి ముంజల ఫాలూదా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చూశారు కదా తాటి ముంజల ఫాలూదా ఎలా తయారు చేసుకోవాలో. సో మీకు అందరికి కూడా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.